నిర్మాణం పూర్తి కానున్న దశలో ఉన్న ప్రాజెక్టులను నిద్రావస్థలో ఉంచి భారీ మొత్తాన్ని వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు నిర్ణయించారో తెలంగాణ ప్రజలకు ఆయన ఇప్పటి వరకు సరైన సమాధానం చెప్పలేదు. కానీ జూన్ 5న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల్సి రావచ్చు. తుమ్మిడిహట్టి కాదని అంతకంటే రెండింతలు మూడింతలు ఖర్చు కాగల కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు చేపట్టారో ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు పలువురు అధికారులను, కాంట్రాక్టు సంస్థలను విచారించిన కమిషన్ అనేక కోణాల్లో పలు సాంకేతిక, ఆర్థికపరమైన వివరాలను కూడా సేకరించింది. ఆ వివరాల ఆధారంగా కేసీఆర్ను, మాజీ మంత్రులు హరీష్ రావును, ఈటెల రాజేందర్ను కూడా కమిషన్ విచారిస్తుంది. ఎవరెన్ని సమర్థనలు చేసినా రాజకీయ కక్షతోనే విచారణ జరుపుతున్నారని ఆరోపించినా ఇరిగేషన్ రంగంలో నిపుణులుగా గుర్తింపు పొందిన వారు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన కళ్ల ముందు నగ్న సత్యాలు ప్రజలకు కనిపిస్తున్నాయి. మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్ పియర్లు కుంగిపోవటం వల్ల ఈ ప్రాజెక్టు సంబంధించిన ప్రయోజనాలు 3 సీజన్లలో రైతులకు అందలేదు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల స్థిరత్వంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనుమానాలు వ్యక్తం చేసిన తరువాత భిన్నాభిప్రాయానికి తావే లేదు. అయినా ఎన్డీఎస్ఏ నివేదికపైన, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణపైన బీఆర్ఎస్ అనుకూల మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులు బాహాటంగానే పలు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడిగా బీఆర్ఎస్పై చేస్తున్న రాజకీయ కుట్రలో భాగమని కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంటున్నారు. ఎన్డీఎస్ఏ నివేదికలో కొన్ని అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఎల్ఎన్టీ సంస్థ లేవనెత్తిన కొన్ని అభ్యంతరాలను కేటీఆర్ సాకుగా తీసుకున్నటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఎల్ఎన్టీ ప్రముఖ నిర్మాణ సంస్థే, కానీ ఎల్ఎన్టీ నైతికత అనే అంశాలు కూడా పలు సందేహాలు ఇటీవలి కాలంలో వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు చేపట్టిన ఈ సంస్థ మీద విమర్శలు వచ్చాయి. షాపూర్జీ, పల్లంజీ వంటి టాటాకు అనుబంధ సంస్థ మీద కూడా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కాబట్టి ఏ సంస్థ, ఏ నిర్మాణ సంస్థ విమర్శలకు అతీతం కాదని ప్రజలు గుర్తిస్తున్నారు. కాళేశ్వరం నిర్మాణాన్ని రాజకీయ ఎజెండాగా చేసుకుని ఒక ఎన్నికలో దెబ్బతిన్న బీఆర్ఎస్ దానినే ఎజెండాగా చేసుకుని బీజేపీ, కాంగ్రెస్ను ప్రస్తుతం విమర్శిస్తున్నది. ఇది సరైన వ్యూహం కాదేమో. మేడిగడ్డ బరాజును తేలిగ్గా మరమ్మతు చేయవచ్చునని, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలలో అసలు ఎటువంటి సమస్యలు లేవని బీఆర్ఎస్ను బుకాయించే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి బుకాయింపులు చాలా సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కూడా చేస్తున్నారు. మేడిగడ్డను వెంటనే మరమ్మతు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందన్నది బీఆర్ఎస్ వాదన. ఎన్డీఎస్ఏ నివేదిక చాలా వివరంగా 3 బ్యారేజీల నిర్మాణంలో స్థిరత్వం లేదని, నీటిని నిల్వ ఉంచేతో సమస్యలు తలెత్తవచ్చని స్పష్టంగా హెచ్చరించిన విషయం తెలిసింది. అయితే ఈ వాదనను బీఆర్ఎస్ నాయకులు అంగీకరించడం లేదు. ఇది ఇలా ఉండగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన విచారణలో ఒక కొలిక్కి రాకుండా కేసీఆర్ కుమార్తె కవిత కాంగ్రెస్ అధిష్టాన వర్గంతో మంతనాలు జరుపుతున్నట్లు, తాను కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. వాటిలో నిజం ఎంత ఉన్నా ప్రజలు కొంతమేర గందరగోళపరచడానికి ఈ రకమైన వార్తలు ఉపయోగపడతాయి. ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ గత ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కమిషన్ ఏర్పాటు చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తున్నది. తాజాగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అంటే కేసీఆర్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సరైనదేనని తన వాదన వినిపించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వరకు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు, పనులు, వెచ్చించిన నిధులు, సమకూరిన ప్రయోజనం తదితర అంశాలన్నింటినీ కమిషన్ ముందుకు పెట్టేందుకు కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు ఒక వివరణాత్మక నివేదిక కూడా కేసీఆర్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు లేకుండానే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల పనులు ప్రారంభించడం, మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా ప్రాజెక్టును ప్రకటించడం, కాంట్రాక్టు సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చిన వైనాన్ని కూడా కమిషన్ ముందు పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నది. అంటే తన మీద వచ్చిన విమర్శలు అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంతమేర నెట్టేయడానికి కేసీఆర్ తప్పకుండా వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తారంటే ఎటువంటి సందేహం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేసిన వారిని ఆధారాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ కమిషన్ ఎందుకు నోటీసులు ఇవ్వటం లేదని అంశాన్ని కూడా కేసీఆర్ లేవనెత్తవచ్చు.
మేడిగడ్డ బ్యారేజ్ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగం కాగా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదంటూ ప్రభుత్వం చేస్తున్న వాదనలపైన కేసీఆర్ కమిషన్కు వివరణ ఇస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎన్డీఎస్సీ కమిషన్ సుందిళ్ల మీద కూడా అనుమానాలు వ్యక్తం చేసింది, అన్నారం మీద కూడా వ్యక్తం చేసింది. ఆ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించడం లేదు. కమిషన్ విచారణ హాజరు కానున్నట్లు ఈటెల రాజేందర్ ఇప్పటికే ప్రకటించగా కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా హరీష్ రావు విచారణకు హాజరుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని బాధ్యత గల ఏ నాయకుడు ఆరోపించినట్లు లేదు. అంటే అసలు మొత్తం ప్రాజెక్ట్ కాస్టే అంత అయినప్పుడు అవినీతి అంత శాతం జరగడానికి అవకాశం లేదు. అయితే ఏ అంశమైనా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి పరిస్థితులను తన అనుకూలంగా మార్చుకునే శక్తియుక్తులు కేసీఆర్కు ఉన్నాయి. అయితే కాలం ప్రతిసారి ఆయనకు కలిసి రాకపోవచ్చు. తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వ్యవహారంలో చాలా సున్నితంగా తెలివిగా వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం బ్యారేజ్ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ నిర్ణయించింది. NDSA నివేదిక ప్రకారం పరీక్షలతో పాటు మరమ్మతు పనులు చేయాలని అధికారులు నిర్మాణ సంస్థలకు సూచించారు. దీనికి మేడిగడ్డ నిర్మాణ సంస్థ L&T, అన్నారం నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఆఫ్కాన్స్, సుందిళ్ల నిర్మాణ సంస్థ నవయుగ ప్రతినిధులు స్పందిస్తూ ముందుగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మెలికిపెట్టారు. గత వానాకాలానికి ముందు మేడిగడ్డ బ్యారేజ్ రక్షణ కోసం చేపట్టిన పనుల తాలూకు బిల్లులను విడుదల కాలేదని వివరించారు. ఇది ఇలా ఉండగా NDSA నివేదికలోని లోపాలను వెతకడానికి మేడిగడ్డ బ్యారేజీ కాంట్రాక్టర్ L&T రంధ్రాన్వేషణ మొదలుపెట్టింది. అలాగే అన్నారం బ్యారేజీ నిర్మించిన ఆఫ్కాన్స్ NDSA సూచించిన మరమ్మతులు చేపట్టడానికి అర్హమైన ఏజెన్సీని ఇరిగేషన్ శాఖ గుర్తించాలని కోరుతోంది. అంటే ఆఫ్కాన్స్ రంగం నుంచి తప్పుకోవాలని చూస్తున్నదా, దానిని మరమ్మతు చేయాల్సిన బాధ్యత తనదేనని గుర్తించడం లేదా మనకు తెలియదు. NDSA నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాంట్రాక్టు సంస్థలకు అందజేసి NDSA సూచించిన మరమ్మతులపై వారి అభిప్రాయాలను కోరింది. అన్నారం బ్యారేజీ మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకోవాలని ఆఫ్ఘాన్స్ అభిప్రాయంలో కనిపిస్తున్నది. అంటే మళ్ళీ కొత్త బడ్జెట్, కొత్త కథలు. వ్యవసాయ ప్రధానమైన 2 తెలుగు రాష్ట్రాల్లో సేద్యపు నీరు చాలా సున్నితమైన అంశం. 2 రాష్ట్రాల్లో ప్రవహించే నదులు ఈ 2 రాష్ట్రాలను అవిభక్త కవలల మాదిరిగా కలిపి ఉంచాయి. కానీ రాష్ట్ర విభజన వల్ల 2 రాష్ట్రాల ప్రజలు ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది, ఎన్నో కష్ట నష్టాలకు గురి కావాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పోలవరం, తెలంగాణలో కాళేశ్వరం రాజకీయ నాయకుల ధనదాహానికి, కమిషన్ల కక్కుర్తికి బలైపోయాయి. అయితే ప్రజల్లో సేద్యపు నీటి ప్రాజెక్టులపై అవగాహన స్థాయి చాలా తక్కువగా ఉండటం వల్ల 2 రాష్ట్రాల్లోనూ రాజకీయ నాయకులు ఎదురుదాడి ప్రారంభిస్తున్నారు. ఈ పరిణామాలను నిర్లిప్తంగా చూస్తున్న కేంద్ర ఏజెన్సీల పాపం అంతా ఇంత కాదు. పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పులను అంగీకరించకుండా ఈ 2 ప్రాజెక్టులను, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును పనిగట్టుకొని ఎవరో వివాదాస్పదం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. సహేతుకమైన విమర్శలు చేయకుండా కేసీఆర్ పైన కోపంతో కాళేశ్వరంపై విషం చిమ్ముతున్నారంటూ ఎదురుదాడి ప్రారంభించారు. వారి దృష్టిలో NDSA నివేదిక కూడా సహేతుకమైంది కాదు. కేసీఆర్ 3వసారి అధికారంలోకి వస్తే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమస్యలు అసలు ఉత్పన్నం అయ్యేవే కావు. అటువంటి వాదన చేసేవారికి సమాధానం చెప్పడం కష్టం. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్ని ఎకరాలకు నీరు పారింది, దానికి ఎంత ఖర్చు అయింది అన్న ప్రశ్నించే వారందరూ వారి దృష్టిలో తెలంగాణ ద్రోహులే. కాళేశ్వరం రాకముందు తెలంగాణలో ప్రజలు సేద్యపు నీరు లేదు, మంచినీరు లేదన్నట్లుగా వారి ప్రచారం సాగుతోంది. మళ్లింపు నిర్మాణాల పేర లేక డైవర్షన్ స్ట్రక్చర్స్గా ఉండాల్సిన బ్యారేజీలను నీటి నిల్వల నిర్మాణాలు, స్టోరేజ్ స్ట్రక్చర్స్గా మార్చడం నిజమా కాదా అన్న ప్రశ్నలకు జస్టిస్ PC ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయాల్ని సూచించలేని వారికి, సూచించాలని అనుకోని వారికి తప్పులు ఎంచే నైతికత హక్కు లేదన్న విచిత్రమైన వాదన కూడా కొందరు తెలంగాణ వాదులు చేస్తున్నారు. అంటే తాను తిన్న వంట రుచి బాగాలేదని చెప్పేవారందరికీ ఖచ్చితంగా వంట చేయటం, మెరుగ్గా వంట చేయటం వచ్చి ఉండాలా మనకు తెలియదు. కాళేశ్వరంలో భాగంగా జరిగిన బ్యారేజీల నిర్మాణంలో జరిగిన తేలికైన తప్పులు కాదు, అవి తేలికైన తప్పులు కాదు, కష్టమైన తప్పులు. వీటిని సరిచేయటం వేల కోట్లతో సంబంధించిన
తప్ప పోలవరం సంబంధించిన తప్పు. పోలవరంలో డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ నిర్మాణంలో కూడా ఇవే తప్పులు జరిగాయి. ఈ తప్పులు చేసిన వారు కీలక పదవుల్లో ఉండటం వల్ల వారి పాపం పండటం లేదు. ఆర్థిక సానుకూలత లేని ప్రాజెక్టులు అసాధారణ పరిస్థితుల్లోనే నిర్మించాలి. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి అసాధారణ పరిస్థితులు ఉన్నమాట నిజమే. అయితే అందుకు తగిన ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయకుండా కాళేశ్వరం చేపట్టారన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. ఒకసారి ఇరిగేషన్ నిపుణుడు హనుమంతరావు గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. నిధులు ఉంటే హిమాలయ పర్వతాల మీద కూడా నీటిని ఎక్కించవచ్చు, అయితే అందుకు ఎంత ఖర్చు అవుతుందో చూసుకోవాలి కదా అన్నారు. ప్రజలను భావోద్వేగానికి గురి చేయాలనుకునేవారు మనం కొనుగోలు చేసే మంచినీటి వాటర్ బాటిల్స్ గురించి ప్రస్తావిస్తారు. వారితో వాదించడం కష్టం. అనవసరం. ఏది ఏమైనా కేసీఆర్ కష్టం, నిజానికి చర్చ కూడా అనవసరం. ఏది ఏమైనా కేసీఆర్ గారు పీసీ ఘోష్ కమిషన్ ముందు ఏమి చెబుతారో చూడాలి. లైవ్ టెలికాస్ట్ సౌకర్యం లేదు కాబట్టి మనకు కేసీఆర్ గారి వాక్చాతుర్యాన్ని మరోసారి చూసే అవకాశం కూడా ఉండదు.